మొత్తం ఈ సిస్టమ్ అంతా దీన్నంతా రిఫ్రాక్షన్ చైర్ యూనిట్ అంటారు. అంటే పైనుంచి కింది వరకు చూడండి, వెనకాల విజన్ చార్ట్ ఉంటుంది, టేబుల్ టాప్ ఉంటుంది, 2 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకోవడానికి ఉంటుంది, 2 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకోవచ్చు. తర్వాత పేషెంట్ కూర్చునే చైర్, దాని మీద ఇట్లా విజన్ డ్రమ్ పేషెంట్ వెనకాల ఉంది అంటే పేషెంట్ ముందర అద్దం ఉంటుంది ముందరికి చూడడానికి. ఈ డిస్టెన్స్ వచ్చి 3 feet ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా, ఇది ఒకటి వచ్చి స్లిట్ ల్యాంప్ బటన్, ఇది స్లిట్ ల్యాంప్ ఇన్స్ట్రుమెంట్ అంటే స్లిట్ ల్యాంప్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఇంకొకటి ఏమైనా ఇన్స్ట్రుమెంట్ పెట్టుకునేదానికి. ఇక్కడ చైర్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, చైర్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. వెనక్కి వస్తుంది, ముందరకు వస్తుంది, అంత 0 పొజిషన్. ఇవి ఉన్నాయి కదా ఈ బటన్స్ మనము వెనకాల ప్లగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. వెనకాల ఇక్కడ చూడండి, ఇది 1, 2 ఎందులో పెట్టి ఉంటే ఆ బటన్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకొక ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. ఇక్కడ చైర్ అప్ అండ్ డౌన్ కావడానికి ఫుట్ స్విచ్ కూడా ఉంటుంది. చైర్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఫుట్ స్విచ్ కూడా ఉంటుంది. ఇది ఏమి యూస్ఫుల్, ఇది ఎట్లా యూస్ఫుల్ అంటే ఇది ఏఆర్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. పేషెంట్కి అప్ చేయొచ్చు, డౌన్ చేయొచ్చు. ఇక్కడ పేషెంట్ కూర్చుంటూనే ఒకవేళ ఎత్తు వాళ్ళు వచ్చినారనుకో, చైర్ డౌన్ అయినా కానీ ఇక్కడ చిన్న రెస్ట్ అందుతుంది అన్నమాట. చిన్నపిల్లలు అనుకోండి, చైర్ అప్ చేస్తే ఇక్కడ చిన్న రెస్ట్ అందుతుంది. ఏఆర్ అడ్జస్ట్మెంట్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఫస్ట్ ఇట్లా అన్నాక ఇక్కడ లాక్ ఉంటుంది అన్నమాట. ఇది లాక్ ఉన్నాక పేషెంట్ కూర్చున్నారు కదా, ఇట్లా ఫస్ట్ స్టెప్ వచ్చి ఏఆర్కి ఫస్ట్ స్టెప్ వచ్చి అప్ అండ్ డౌన్, చైర్ అప్ అండ్ డౌన్. చైరు పేషెంట్ గడ్డం అందేంత వరకు ఈ చైర్ అప్ డౌనా చేయాలి. ఇక్కడ చైర్ అప్ డౌన్ చేసిన తర్వాత అందిన తర్వాత ఇది మనము ఈ చిన్ రెస్ట్ ఉంది కదా, చిన్ రెస్ట్ చూపిస్తాను. ఇది చూడండి, ఈ చిన్ రెస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలా. సెకండ్, ఇది ఫోర్ హెడ్ టచ్ కాలేదంటే ఈ ప్లేస్ ఇంపార్టెంట్. ఈ ప్లేస్ పేషెంట్కి ఫేస్ పట్టేంత. చిన్న ఫేస్ అనుకోండి పైకి అనుకోవాలా, పెద్ద ఫేస్ అనుకోండి కిందికంటే ఈ స్పేస్ సఫిషియెంట్. అట్లా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేస్తే కరెక్ట్గా ఇది ఫోకస్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. ఫోకస్ చేసుకోవాలి. కొంచెం మైనర్ అడ్జస్ట్మెంట్ అయితే ఇందులో చేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్ అవుతుంది. ఈ జాయ్స్టిక్ అంటారు దీన్ని, అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇది రిఫ్రాక్షన్ చైర్ యూనిట్. దీనికి ట్రయల్ సెట్ పెట్టుకోవచ్చు, ట్రయల్ ఫ్రేమ్ పెట్టుకోవచ్చు. ఇది అది విజన్ చార్ట్ది ఆన్ ఆఫ్ బటన్. ఆన్ ఆఫ్ బటన్. ఇది విజన్ చార్ట్. అప్ రోల్ చేసుకోవచ్చా చూడండి, డౌన్ చేయడం, అప్ చేయడము ఇందులో బటన్ ఉంటుంది. మనం స్లిట్ ల్యాంప్ చూసుకోవాలనుకున్నప్పుడు ఇది ఆన్ చేస్తే లైట్ పడుతుంది. ఓకే, ఇది మొత్తం రిఫ్రాక్షన్ చైర్ యూనిట్ అంటారు మొత్తంని.
కంఫర్టబుల్గా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట ఇది ఉంటే. ఇది లేకుంటే చూడలేమని కాదు, అప్ అండ్ డౌన్ చేసుకోవడం ఈజీ అనమాట. ఏఆర్ చేసుకునేటప్పుడు అప్ అండ్ డౌన్ చేసుకోవడం ఈజీ అంతే. ఇంకా ఇక్కడ ఒక రాడ్ వస్తుంది, నేను ఇక్కడ ప్లేస్ ఇబ్బంది అయినందుకు తీసేసాను. ఇక్కడ ఒక రాడ్ వస్తుంది, ఆ రాడ్కి నియర్ విజన్ డ్రమ్ అవి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా ఈ టేబుల్ టాప్ మనమే రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఎంత స్లిట్ ల్యాంప్ ఉన్నా టార్చ్ లైట్ యూసే వేరు. టార్చ్ లైట్ కంపల్సరీ ఉండాలి. ఎంత స్లిట్ ల్యాంప్లో చూసినా టార్చ్ లైట్ ఉండాలన్నమాట.